కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట 10వ తరగతి 93-94 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 30 సంవత్సరాల అయిన సందర్భంగా గురువులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉమా, అంజలి, రాము, సాయిలు, గంటా చందు పాల్గొని గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకుని ఆనందాలు పంచుకున్నారు. కుటుంబ స్థాయి ఉంది అని చెప్పి అందరి నంబర్ ఆమెను క్యారీ చేసి ఆమెను ఏర్పడేసుకోకండి. 40 సంవత్సరాలు కాలేజీ చల్లగా చెప్పాను. నాకు లెక్చర్ ఒక నాలుగు లెక్చర్ ఉంటే ఇంగ్లీష్ లెక్చర్ నాకు అంటుడు ఊకరా కూర్చోరా అంటుడు. నేనేమన్నానంటే రా తీసేరా అని. ఆ ఇన్సిడెంట్ ఇది 40 సంవత్సరాల తర్వాత ఆయన కాలేజీలో కూర్చేయండి. వాస్తవంగా నా లైఫ్ అంతా కొద్దిగా ట్రాజడీ ఏం లేదు, కొద్దిగా హ్యాపీగానే సాగి పేరు పేరు లేని వాళ్ళకి పిల్లవాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాం ఇట్లా. కానీ ఇక్కడ నా ఫోన్ వచ్చింది చెత్త నుంచి అన్నట్టుగా మా చెల్లె కూడా చెప్పింది. కానీ నన్ను పిలుస్తుందంటే నాకు ఇక బాగా సంతోషం అనిపించింది నిజంగా. ఎందుకంటే మనం 1 year అనుకుంటాం. నేను చెప్పింది 7 దాన్ని కూడా మీకు నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అత్యంత మనకు అసలు మనకి ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్ది మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు మరి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా చేస్తూ మరి అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధి చెంది మరి కొందరు ఇందులో కూడా చాలా మంది టీచర్స్ అయ్యారు. మేము జాబ్ చేసేటప్పుడు ఒక విషయం చెప్పేవారు. దేశాయిపేట గ్రామం ఒకటి, బోర్లం ఒకటి. అక్కడ జన్మించిన అక్కడ విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఆ భూమిలో జన్మించిన అక్కడ జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా తెలివితేటలు, మంచి మెదడు, మంచి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అనేది ఒక టాప్ ఉండేది. అక్కడ చాలా మంది ఉపాధ్యాయులుగా ఈ రోజున దేశాయిపేట గ్రామంలో సుమారుగా ఒక 10-15 మంది నేను అనుకోవడం ఉపాధ్యాయులుగా మేము చదువు చెప్పినప్పటి విద్యార్థులు ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. మరి ఆడపిల్లలు లేడీగా చాలా వ్యవసాయం మేము కలవలేకపోతున్నాం. అందరితో గ్రూప్ కలవడం చాలా ఆనందంగా ఉంది. పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. పాప 6th క్లాస్ మా భార్య పేరు రూపాలి. ఈ ఆలోచన వచ్చి నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సహోదరులు ఉపాధ్యాయులు వారందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో మా ఊళ్ళో జరిగింది. ఆ తర్వాత